హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. రహవీర్ యోజన పథకం వార్తల్లో ఉంది. రహవీర్ అంటే రోడ్ హీరోస్ అని అర్థం. ఈ రహవీర్ యోజన పథకం గురించి తెలుసుకునే ముందు మనం మరో పథకం గురించి తెలుసుకోవాలి. అదే గుడ్ సమరిటిన్ పథకం. 2021లో అక్టోబర్ 3వ తారీఖున రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకి సహాయం చేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తులకి నగదు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ మినిస్ట్రీ ఒక పథకాన్ని రూపొందించింది. ఆ పథకం పేరు గుడ్ సమరిటిన్. ఈ గుడ్ సమరిటిన్ పథకం కింద ఎవరైతే రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకి సహాయం చేసి వాళ్ళని హాస్పిటల్స్లో జాయిన్ చేస్తారో వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఒక సంవత్సరంలో ఒక వ్యక్తికి 5 సార్లు 5,000 చొప్పున 25,000 వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులకి సహాయం చేసిన వాళ్ళకి ఈ గుడ్ సమరిటిన్ పథకం కింద 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గుడ్ సమరిటిన్ పథకాన్ని రహవీర్ యోజన పథకంగా మార్చి రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులకి సహాయం చేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తికి 25,000 రూపాయలకి నగదు ప్రోత్సాహంగా ఇస్తారు. ఇలా 25,000 చొప్పున ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి 5 సార్లు ఇస్తారు. అంటే టోటల్గా 1,25,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఒక వ్యక్తికి 5 సార్లు రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకి సహాయం చేసినందుకు ఇస్తారు. అసలు ఈ రహవీర్ యోజన పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తుల్ని హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ చేసినప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు సహాయం చేసిన వ్యక్తి నుండి వివరాలు సేకరిస్తారు. అలాగే పోలీసులు కూడా పదే పదే ఆ సహాయం చేసిన వ్యక్తికి ఫోన్లు చేయటం, ఎంక్వైరీ పేరుతో అతన్ని ఇబ్బంది పెట్టడం లాంటి సమస్యలు ఉండేవి. ఈ సమస్యలన్నిటినీ తప్పించుకోవడం కోసం ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకి సహాయం చేయడానికి సంకోచించేవాళ్ళు. ప్రజెంట్ ఈ రహవీర్ యోజన పథకం కింద కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ఇక మీదట రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులకి సహాయం చేసిన వ్యక్తి నుండి హాస్పిటల్స్ ఎటువంటి సమాచారాన్ని సేకరించడానికి వీల్లేదు. అలాగే పోలీసులు కూడా కేవలం ఒక్కసారి సహాయం చేసిన వ్యక్తి నుండి డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. అతనికి పదే పదే ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం లాంటి సమస్యలు ఇక మీదట ఉండవు. సో ఇలాంటి పథకం తీసుకురావడం వల్ల ప్రజలు ఎటువంటి సంకోచం లేకుండా రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులకి సహాయం చేస్తారని ఈ రహవీర్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. కుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫాజిల్ అనే పుస్తకం వార్తల్లో ఉంది. ఈ కుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫాజిల్ అనే పుస్తకం నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని అయిన తర్వాత నుంచి 2014 నుంచి 2025 వరకు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై చేసిన ఇండిపెండెన్స్ డే స్పీచెస్, ఆయన ప్రసంగాలన్నీ కలిపి ఈ కుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫాజిల్ అనే పుస్తకంగా రూపొందించారు. ఈ పుస్తకాన్ని నిన్న జనవరి 5వ తారీఖున ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రూపొందించిన సంస్థ కేంద్ర విద్యాశాఖ కింద పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందించింది. దేశంలో ఉర్దూ లాంగ్వేజ్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర విద్యాశాఖ కింద ఏర్పడిన ఒక సంస్థ ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్. సో భారతదేశంలో ఉర్దూ లాంగ్వేజ్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అనే సంస్థ ఉర్దూ భాషలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 నుంచి 2025 వరకు చేసిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లన్నింటినీ క్రోడీకరించి ఈ కుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫాజిల్ అనే పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకం ఓన్లీ ఉర్దూ లాంగ్వేజ్లో మాత్రమే రూపొందించడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ వార్తల్లో ఉంది. కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీస్కి ఆధార్ తరహాలో ఒక ఐడెంటిటీ నెంబర్ని తీసుకురాబోతుంది. ఈ ఐడెంటిటీ నెంబర్నే బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ అని పిలుస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్లో మొత్తం 21 సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్కి ఆధార్ తరహా ఐడెంటిటీ నెంబర్ని తీసుకురావడం వల్ల
నకిలీ బ్యాటరీస్ తయారవకుండా వాటిని అరికట్టచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీస్ యొక్క జీవితకాలం, వాటి సామర్థ్యాన్ని అంచనా వేయచ్చు. అలాగే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీస్ యొక్క లైఫ్ అయిపోయినప్పుడు వాటిని సక్రమమైన పద్ధతుల్లో రీసైకిల్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఇండియా ఏ వస్తువుకి ఆధార్ తరహా నెంబర్ ఐడెంటిటీని తీసుకురాబోతుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీకి ఆధార్ తరహా ఐడెంటిటీ నెంబర్ని తీసుకురాబోతుంది. ఈ ఐడెంటిటీ నెంబర్లో మొత్తం 21 సంఖ్యలు అనేవి ఉంటాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ అలాగే నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ అనే 2 సంస్థలు వార్తల్లో ఉన్నాయి. ఈ 2 సంస్థల్ని CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేసే NPL నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ప్రాంగణంలో ఈ 2 సంస్థలని ఏర్పాటు చేశారు. నిన్న జనవరి 5వ తారీఖున ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ 2 సంస్థలని ఈ NPL ప్రాంగణంలో ప్రారంభించారు. ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించి ఇలాంటి ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం ఇది 2వది. అలాగే సోలార్ ఎనర్జీకి సంబంధించి ఈ నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది 5వది. ఈ NPL నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది 1947 జనవరి 4వ తారీఖున ఏర్పాటు చేశారు. 2026 సంవత్సరానికి ఈ NPL 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ 2 సంస్థలని ఈ NPL ప్రాంగణంలో స్థాపించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది 1942 సెప్టెంబర్ 26వ తారీఖున అంటే స్వాతంత్రం రావటానికి ముందే ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ప్రజెంట్ ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ ఉన్నారు. ఆవిడ పేరు ఎన్ కలైసెల్వి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి తొలిసారి ఒక మహిళ అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. ఆవిడ పేరు ఎన్ కలైసెల్వి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ICG సముద్ర ప్రతాప్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్ర ప్రతాప్ అనే నౌక వార్తల్లో ఉంది. ఈ నౌకని నిన్న జనవరి 5వ తేదీన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తీరంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జలప్రవేశం చేయించడం జరిగింది. ఈ సముద్ర ప్రతాప్ నౌక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక గస్తీ నౌక, కాపలా కాసే నౌక. భారత తీరరేఖ పొడవున సముద్ర జలాల్లో గస్తీని నిర్వహిస్తుంది. అలాగే సముద్ర జలాలు కలుషితం కాకుండా కాపాడుతుంది. అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు సముద్రాల్లో ఆయిల్స్ అనేవి ఒలికిపోతూ ఉంటాయి కదా, ఈ ఆయిల్స్ వల్ల సముద్ర జలాలు కలుషితం కాకుండా ఈ సముద్ర ప్రతాప్ అనే నౌక ఈ ఆయిల్స్ని క్లీన్ చేస్తుంది. అలాగే వేల టన్నులుగా వచ్చి పడే ప్లాస్టిక్ ఇతర చెత్తల్ని సముద్రంలో నుంచి తొలగించి సముద్ర జలాలు అనేవి కలుషితం కాకుండా ఈ ప్రతాప్ నౌక అనేది రక్షిస్తుంది. ఈ సముద్ర ప్రతాప్ నౌకని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ నౌకని తయారు చేసింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ నౌక యొక్క పొడవు 114.5 మీటర్లు. అలాగే దీని బరువు 4200 టన్నులు. ఈ సముద్ర ప్రతాప్ నౌక గంటకి 22 నాటికల్ మైళ్ళు ప్రయాణించగలదు. అలాగే ఆగకుండా 600 నాటికల్ మైళ్ళ దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. ఈ సముద్ర ప్రతాప్ నౌక యొక్క ముఖ్య పని ఏంటంటే ఇతర దేశాలకు చెందిన నౌకలు, విమానాలు భారతదేశ తీరరేఖ ప్రాంతంలో సముద్ర జలాల్లో అక్రమంగా ప్రవేశించకుండా గస్తీ కాయడం ఈ సముద్ర ప్రతాప్ నౌక యొక్క ముఖ్యమైన పని. ప్రజెంట్ భారతదేశ తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. 1970 నాటి డేటా ప్రకారం 2025 ఏప్రిల్ నాటికి భారతదేశ తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లుగా ఉంది. 2005 ఏప్రిల్లో అత్యాధునికమైన పరికరాలతో సర్వే చేయించి కొన్ని ఐలాండ్లు, వాగులు, వంకలు అన్నీ కలుపుకొని రీడిజైన్ చేసి భారత తీరరేఖ పొడవుని 11,098.81 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ప్రజెంట్ భారతదేశ తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు.
ఈ సముద్ర ప్రతాప్ నౌక ఈ 11,098.81 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రక్షిస్తూ గస్తీ కాస్తూ ఉంటుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్స్ వార్తల్లో ఉన్నాయి. ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్స్ని తయారు చేసి ఇండియన్ ఆర్మీకి అందించడం కోసం నిబ్ లిమిటెడ్కి ఇండియన్ ఆర్మీకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అసలు రాకెట్ సిస్టమ్స్ అంటే ఏంటంటే జనరల్గా మిసైల్స్ని, చిన్న చిన్న రాకెట్స్ని ప్రయోగించడం కోసం వాహనాల లాంటి వ్యవస్థల మీద నుంచి వాటిని ప్రయోగిస్తూ ఉంటారు. అలా చిన్న చిన్న మిసైల్స్, రాకెట్స్ని ప్రయోగించడానికి వాడే వాహన వ్యవస్థనే రాకెట్ సిస్టమ్ అని పిలుస్తారు. ప్రజెంట్ ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్స్ని ఇండియన్ ఆర్మీ కోసం నిబ్ లిమిటెడ్ తయారు చేస్తుంది. ఈ ఒప్పందం విలువ 292.69 కోట్లు, దాదాపు 293 crores. ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్స్ని పూర్తిగా నిబ్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తుంది. వీటికి సంబంధించిన టెక్నాలజీని ఎల్బిట్ సిస్టమ్స్ అనే సంస్థ అందిస్తుంది. అలాగే ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ పనిచేసే సాంకేతికతని భారతదేశానికి అందించింది ఇజ్రాయెల్ దేశానికి చెందిన PULS, ప్రిసైజ్ అండ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్ అనే సంస్థ అందించింది. దీని పరిధి, ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ పరిధి 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్ల దూరం వరకు ఇది రాకెట్స్ని, మిసైల్స్ని ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి మీద నుంచి భూమి మీదకి మిసైల్స్ని, రాకెట్స్ని ప్రయోగించే సిస్టమ్స్ని కలిగి ఉంది. ఇది ఒక లాంగ్ రేంజ్ యూనివర్సల్ లాంచర్ రాకెట్ సిస్టమ్. ప్రజెంట్ ఆల్రెడీ ఇండియా దగ్గర పినాకా రాకెట్ సిస్టమ్ ఉంది. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ యొక్క పరిధి 120 కిలోమీటర్లు. పినాకా రాకెట్ సిస్టమ్ పరిధి కంటే ఈ కొత్తగా రూపొందించే సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ యొక్క పరిధి 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో ఈ పినాకా రాకెట్ సిస్టమ్ కంటే సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ యొక్క పరిధి ఎక్కువ. దీని పరిధి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది.